సమయంలో ఒక్క కంపెనీ కూడా రాలేదు అని నేను చెప్తున్నాను. అట్లాగే సంక్షేమం, అభివృద్ధి, జాబ్సే కాకుండా ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నాం, శాంతి భద్రతను మనం చూసుకుంటున్నాం. ఇలా చేసుకుంటూ పోయి 5 సంవత్సరాల కాలంలో మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వబోతుంది. అలాగే లొకేషన్ రైడర్ చూపిస్తే ఈరోజు ప్రజలే సినిమా చూపించారు మన గుడ్డెల పార్టీ. ముఖ్యమంత్రి మన గుండె చప్పుడు, మన అధినేత రాష్ట్రం నలుమూలల నుండి స్క్రీన్లపై వీక్షిస్తున్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి మనలో సరికొత్త పోరాట స్ఫూర్తిని రగిలించడానికి తెలుగు జాతి ఆత్మగౌరవ శిఖరం మన ప్రియతమ నాయకులు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ మహానాడు వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తూ దిశానిర్దేశం చేయాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ మంగళగిరిలో పెద్దలందరూ కూడా మరి వాళ్ళకి నేను మాట్లాడింది కనుక వినపడితే ఒక కార్యక్రమం చెప్పాలనుకుంటాను. అధ్యక్షుడు మన ఈయన గండల ఆపదంతో నేను భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన నా పేరు కోడ నాగేశ్వరరావు. ఎన్నికలకు ముందు పోలవరంలో 2 సంవత్సరాల పాటు నేను పరిశీలనగా పనిచేశాను. ఇప్పుడు ఈ మహానాడికి మళ్ళీ పరిశీలనగా వచ్చాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కార్యక్రమం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో జరిగిన ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పరిశీలన చేయాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నారు. ఆ కార్యక్రమంలో నేను ఇప్పుడు కింద మాట్లాడుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, కిల్లా రాజేష్ గారు వాళ్ళ ముగ్గురు కూడా ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులు ఉన్న మరి కింజర బచ్చినాయుడు గారు కూడా వింటారని చెప్పి ఆశిస్తున్నాను. ఇవన్నీ తెలుసు గుర్తుంటుందని ఆశిస్తున్నాను. ఎందుకు ఆశిస్తున్నానంటే పోలవరం ప్రాజెక్టు సందర్శన వచ్చారు. ఆయన వస్తారని చెప్పేసి కరెక్ట్గా ఒక 40 గంటల ముందర ఇన్ఛార్జికి పరిశీలనగా నాకు ఇక్కడ డ్యూటీ వేసారు. ఆయన వచ్చిన రోజుని 10,000 మందితో ఇక్కడ ప్రజల పోలవరం యొక్క ప్రజల స్వాగతం చెప్పారంటే ఆ రోజు ఆ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎంత గొప్ప దారుణం ఉందో మీరు చూసుకోండి. ఆయన సుమారుగా 2 గంటలు చెప్పి ఇక్కడ ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కోసం పోరాటాలు ప్రయత్నించి ఇచ్చారు. తర్వాత ఆయనతో పాటు మేము పార్టీ సదస్సులు వెళ్తే పోలీసులు ఆ రోజున ప్రభుత్వం అరాచకం చేసి వెళ్ళలేమన్నా సరే మన కార్యకర్తలు అందరూ కూడా పోలవరం ప్రాజెక్ట్ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు పరిశీలించవలసిందని చెప్పి అందరూ నడుము కట్టి తీసుకెళ్ళిన ఘనత రోజు ఈ పోలవరం ప్రజలని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి అలాగే లోకేష్ బాబు గారు అలాగే వారిని స్మరించుకుంటూ ఆ పెద్దాయిని స్మరించుకుంటూ ఇక్కడ ఎప్పుడో ఒక మొక్క వేసారు. మన పెద్దలు ఏంటంటే ఆ మొక్క ఏంటంటే తెలుగుదేశం అనే మొక్క. ఆ తెలుగుదేశం అనే మొక్కని పెంచి పెద్ద చేసి ఇక్కడ మనం ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, అన్ని రకాలుగా ఏదైనా పదవులు ఉన్నాయంటే కనుక ఓన్లీ ఒకటే మన తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి మన బాధ్యత మన భవిష్యత్తుని తీర్చిదిద్దేది పసుపు. ఆ పసుపే శుభసంకల్పంగా పెట్టినటువంటి పార్టీ మన అన్నగా ఎన్టీ రామారావు గారు. ఆయన్ని ఈరోజు మరీ ముఖ్యంగా స్మరించుకోవాలి. ఈరోజు ఇక్కడే మన దేశంలో కూడా జాతీయ పార్టీగా ఎదిగిందంటే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షుడు, ఈయన కార్యదర్శిగా పెట్టి ఇప్పుడు లోకేష్ బాబు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత
మన లోకేష్ బాబు గారి మీద ఉంది. ఈ స్త్రీశక్తి అనే అంశం కూడా ఆయన 33% రిజర్వేషన్ కావాలి అని చెప్పి దాంట్లో ఆయన ముఖ్య పాత్ర పోషించి దాన్ని కూడా ఖచ్చితంగా తీర్మానం పెట్టాలని చెప్పేసి నేను ఉద్దేశంతో ఉన్నాను. దాన్ని ప్రయత్నం చేస్తున్నాను. త్వరలోనే అది కూడా సక్సెస్ అవుతుందని చెప్పి మీ అందరి ముందు నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున మన రాష్ట్రంలోని ఉన్నటువంటి ప్రాజెక్టులు 28 ప్రాజెక్టులు ఉన్నాయి. 28 ప్రాజెక్టులు కూడా మన పోలవరం ప్రాజెక్టు మన నేషనల్ వైడ్ ప్రాజెక్టు. ఈ నేషనల్ వైడ్ ప్రాజెక్ట్ని ప్రతి ఒక్కరు కూడా దాన్ని చేసిన తర్వాత పోలవరానికి అంటే ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. దాన్ని అమరావతి పోలవరం రెండు కళ్ళుగా భావించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మనం మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అలాగే లోకేష్ బాబు గారిని కూడా ముఖ్యంగా మనం స్మరించుకోవాలి. ఆయన అధ్యక్షతలో భవిష్యత్తు నాయకులుగా లోకేష్ బాబు గారు రావాలని చెప్పి మనసారా చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి మీరు వచ్చి మరలా ఇప్పుడు 20 నిమిషాలు టైంలో మళ్ళీ లైవ్ స్టార్ట్ అవుతుంది. ఈ లైవ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. కాబట్టి నాకు మీ అందరి ముందు మీకు నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఇక్కడ విచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, ఈ నియోజకవర్గానికి అలాగే పోలవరం నియోజకవర్గానికి అబ్జర్వర్గా వచ్చిన పెద్దలు, చెల్లెలు, ఈ పసుపు పండుగని విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వేదికపై నేను ఇక్కడ నిల్చొని మీ అందరి ముందు మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం మనందరి ఆరాధ్య దేవులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మన ముఖ్యమంత్రి వర్యులు. ఈరోజు ఈ మహానాడులో ముఖ్యంగా స్త్రీ శక్తి అనే థీమ్తో ఈరోజు మహానాడు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మహిళలకు పెద్దపీట వేసింది కూడా మన చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా మనం రోజు ప్రయాణించే బస్సులు అది కూడా మన స్త్రీ శక్తిలోని పథకమే. అలాగే మనం చూసుకున్నట్టయితే డ్వాక్రా మహిళలు మన అందరం కూడా పొదుపు సంఘాల వైపు చూసింది. దానికి కారణం మన డ్వాక్రా సంఘాన్ని కూడా ప్రవేశపెట్టింది మన చంద్రబాబు నాయుడు గారు అనే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు చాలా మంది మహిళలు ఇల్లు దాటి బయటికి వచ్చి స్వతహాగా ఇండిపెండెంట్ గా బతుకుతున్నారు అంటే దానికి ముఖ్య కారణం మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుచేతంటే ఒకప్పుడు కేవలం స్త్రీ అంటే ఒక ఇంటికి వంటగదికి మాత్రమే పరిమితం అయ్యేసి, కానీ ఈ రోజు మనం చూసుకుంటే చాలా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడం నుంచి వాళ్ళు స్వతహాగా వాళ్ళు సంపాదించుకోవడం, ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందడుగు వేయటం, దాని అన్నింటికీ కారణం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా స్త్రీలు ఒకప్పుడు కట్టెల పొయ్యితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ కాలంలో కూడా మనం కట్టెల పొయ్యితో స్త్రీలు ఆ కంటి చూపుతూ ఆరోగ్యంగా బాధపడుతూ ఉన్నారని ప్రవేశపెట్టింది, గ్యాస్ ని ప్రవేశపెట్టింది కూడా మన చంద్రబాబు నాయుడు. 26 కార్యక్రమానికి విచ్చేసిన మన ట్రైకల్ చైర్మన్ భాగం శ్రీని గారికి, అలాగే ఇన్ఛార్జ్ కోళ్ళ నాగేశ్వరరావు గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే మన పసుపు మన పండగ పసుపు సైన్యం అంటే మనం ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ పసుపు చూడగానే మన ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఎందుకు పెట్టారో కానీ కలరు చూడగానే ఈ శుభసూచకమైన కలర్ కాబట్టి దీంట్లో చాలా ఆనందకరంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా మహానాడు జరుపుకుంటున్నాము, మనందరికీ తెలుసు. కాబట్టి మన స్త్రీ శక్తి ద్వారా మేము అప్పుడు 2019లో